నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఉగాది పర్వదినం సందర్భంగా ఏపీ సర్కార్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. ఏటా ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఇవాళ జాబ్ క్యాలెండర్ ను మంత్రి లోకేష్ రిలీజ్ చేశారు. మొత్తం 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదలైంది. ఉన్నత విద్యాశాఖలో 1,500 పోస్టుల భర్తీకి మొదటి నోటిఫికేషన్ మే 15న విడుదల కానుంది. విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. ఇక 91 గ్రూప్ 1 పోస్టులకు, హోం శాఖలో 2,778 పోస్టులకు, ఇతర శాఖల్లో 928 పోస్టులకు ఆగస్టు 15న నోటిఫికేషన్ జారీ చేయనుంది ఏపీ సర్కార్. 750 గ్రూప్ 2 పోస్టులకు, 503 ఏఈఈ పోస్టులకు, 506 ఇతరత్ర పోస్టులకు సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. పాఠశాల ఇంటర్మీడియట్ విద్యకు చెందిన 3,004 పోస్టులకు అక్టోబర్ 15న నోటిఫికేషన్ జారీ చేయనుంది ఏపీ సర్కార్. మరోవైపు జాబ్ క్యాలెండర్ను ప్రకటనతో పాటుగా ఆయా శాఖల ఉద్యోగాలను వేగంగా భర్తీ చేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఎలాంటి న్యాయ వివాదాలు తలెత్తకుండా నోటిఫికేషన్లు ప్రకటించేలా ఏపీ సర్కార్ కసరత్తు చేసింది. ఆంధ్రప్రదేశ్ యువతకు ఉగాది కానుకగా ఉద్యోగాల పండుగ ప్రకటిస్తున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. యువగళం పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని తాను ఇచ్చిన హామీని ప్రజాప్రభుత్వం నెరవేర్చడం చాలా సంతోషంగా ఉందన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో 10,060 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఏ తేదీన వస్తాయో, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామో ప్రకటిస్తూ జాబ్ క్యాలెండర్ విడుదల చేసినట్లు మంత్రి లోకేష్ తెలిపారు. అలాగే నిర్దేశిత సమయంలోనే పరీక్షలు నిర్వహించి ప్రకటించిన అన్ని పోస్టులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. ఎగ్జామ్ సిలబస్ కూడా ముందుగానే ప్రకటిస్తామని, ఉద్యోగులందరూ కూడా నైపుణ్యం పోర్టల్లో 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకుని అలర్ట్స్ పొందవచ్చని లోకేష్ తెలిపారు. ఇక ప్రతి ఏటా ఉగాదికి ఉద్యోగాల ప్రకటన పండుగ ఉంటుందని నారా లోకేష్ చెప్పారు.